నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం చాలా ప్రత్యేకం. ఇది కేవలం ఒక పురాతన కట్టడం గురించిన విశ్లేషణ మాత్రమే కాదు, ప్రకృతి నియమాలను సైతం ఎదిరించి నిలబడిన ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ మిస్టరీ గురించి మనం తెలుసుకోబోతున్నాం. 800 ఏళ్ళు ఒకసారి ఊహించండి. ఇన్ని శతాబ్దాలలో ఎల్లో భయంకరమైన భూకంపాలు వచ్చినా సరే ఈ నిర్మాణం మాత్రం చెక్కు చెదరలేదు. రాళ్లతోనే కాదు, అపారమైన సైన్స్తో కట్టిన ఈ అద్భుతమే రామప్ప దేవాలయం. అసలిదెలా సాధ్యమైంది అన్నదే ఇప్పుడు మన ముందున్న పెద్ద ప్రశ్న. ఈ ప్రయాణంలో మనం ఒక 5 ముఖ్యమైన అంశాలను కవర్ చేద్దాం. ఆ 800 ఏళ్ల అద్భుతమేంటి, శిల్పీ పేరుతో ఈ గుడి ఎందుకుంది, అలాగే ఆనాటి ఎర్త్క్వేక్ ప్రూఫ్ ఇంజనీరింగ్, ఈ కళల విశ్వవిద్యాలయం గొప్పతనం, చివరగా దీనికి దక్కిన ప్రపంచ వారసత్వ హోదా, ఇవన్నీ వరుసగా చూద్దాం. ముందుగా మొదటి పాయింట్, 800 ఏళ్ల అద్భుతం, అడవి మధ్యలో ఒక మహా కళాఖండం. దీని ప్రయాణం క్రీస్తు శకం 1213లో కాకతీయ రాజుల కాలంలో మొదలైంది. అంటే సుమారు 8 శతాబ్దాల క్రితమన్నమాట. ఇన్ని వందల ఏళ్లుగా ఎన్నో విపత్తులను తట్టుకుంటూ వస్తూ ఫైనల్గా యునెస్కో నుంచి ప్రపంచ స్థాయి గుర్తింపును పొందే వరకు దీని ప్రయాణం చాలా ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఈ ఆలయం ఎక్కడుందో తెలిస్తే ఇంకా ఆశ్చర్యంగా ఉంటుంది. తెలంగాణలోని ములుగు జిల్లా పాలంపేట గ్రామంలో ఎటుచూసినా దట్టమైన అడవుల మధ్య చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంది. సరిగ్గా పక్కనే రామప్ప చెరువు కూడా ఉండి ఆ ప్రదేశాన్ని ఒక స్వర్గంలా మార్చేస్తుంది. ఒక పక్క సైలెంట్గా ఉండే అడవి, మరో పక్క ఇంత బ్రహ్మాండమైన ఇంజనీరింగ్ అద్భుతం. ఈ రెండిటి కాంబినేషన్ నిజంగా మైండ్ బ్లోయింగ్. ఇక మన రెండో అంశం, శిల్పి పేరుతో దేవాలయం, ఒక అరుదైన సాంప్రదాయం. ఇక్కడొక ఆసక్తికరమైన ట్విస్ట్ ఉంది. అప్పట్లో కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడి పాలనలో దీనికి పునాది పడింది. ఆయన సేనాధిపతి అయిన రేచర్ల రుద్రుడు ఈ బృహత్తరమైన ప్రాజెక్టును తన భుజాలపై వేసుకున్నాడు. అంతా బాగానే ఉంది, కాని చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది మాత్రం వీళ్ల పేర్లు కాదు. మన దేశ చరిత్రలో సాధారణంగా ఏం జరుగుతుంది? ఏ గొప్ప కట్టడానికైనా దాన్ని కట్టించిన రాజు పేరో లేక దేవుడి పేరో పెడతారు. కాని ఇక్కడ జరిగింది వేరు. తన అద్భుతమైన చేతిపనితనంతో రాళ్లకు ప్రాణం పోసిన ఆ ప్రధాన శిల్పి రామప్ప పేరునే ఈ ఆలయానికి పెట్టారు. ఒక చక్రవర్తి కంటే కూడా ఒక ఆర్టిస్టుకి ఇంతకి ప్రాధాన్యత ఇవ్వడం బహుశా భారతీయ చరిత్రలోనే చాలా అరుదు అని చెప్పుకోవాలి. పేరు శిల్పిదైనా ఈ ఆలయానికి ప్రధాన దైవం మాత్రం పరమశివుడు. ఇక్కడి శివలింగాన్ని భక్తులు రామలింగేశ్వరస్వామిగా కొలుస్తారు. సరే, ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఈ అద్భుతమైన దైవ సన్నిధిని ఇన్నేళ్లుగా కాపాడుతున్న ఆ షాకింగ్ ఇంజనీరింగ్ రహస్యాలేంటో చూద్దాం. మూడవ అంశం, భూకంపాలను తట్టుకునే పురాతన ఇంజనీరింగ్, ప్రకృతిని ఎదురించిన విజ్ఞానం. వాళ్లు ఉపయోగించిన ఈ టెక్నిక్ పేరు శాండ్ బాక్స్ టెక్నాలజీ. ఇది ఎలా పనిచేస్తుందంటే, భూమి కంపించినప్పుడు వచ్చే షాక్ వేవ్స్ను ఇది గ్రహించి భవనం కూలిపోకుండా కాపాడుతుంది. ఇది అచ్చం మనం నేడు వాడుతున్న ఆధునిక సిస్మిక్ ఇంజనీరింగ్ టెక్నాలజీకి ఎంత దగ్గరగా ఉందో గమనిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఒక్క క్షణం దీని గురించి ఆలోచిద్దాం. ఇసుక, సున్నం వాడారు సరే, కాని బెల్లం, అవునండి, మనం వంటగదిలో వాడే బెల్లాన్ని ఇంకా ఇతర సహజసిద్ధమైన పదార్థాలను కలిపి ఆనాటి ఇంజనీర్లు ఇంతటి భారీ రాతి కట్టడానికి పునాది వేశారు. ఈ నేచురల్ మిశ్రమమే భూకంపాల తీవ్రతను అద్భుతంగా అడ్డుకుంటోంది. అసలు ఎంత గొప్ప ఆలోచన కదా! ఇక ఇదైతే ఎంత విశ్లేషించినా ఆశ్చర్యం ఏమాత్రం తగ్గదు. ఈ గుడి పైకప్పు కోసం వాడిన ఇటుకలను తీసి నీటిలో వేస్తే అవి స్పాంజ్ బంతిలాగా పైకి తేల్తాయి. ఇంత భారీ నిర్మాణం బరువును తగ్గించడానికి, భవనం కూలకుండా బ్యాలెన్స్ చేయడానికి ఈ తేలికపాటి ఫ్లోటింగ్ ఇటుకలను వాడారు. 800 ఏళ్ల క్రితమే ఇలాంటి ఐడియా రావడం నిజంగా గ్రేట్ కదా! ఇంజనీరింగ్ నుంచి ఇప్పుడు ఆర్ట్ వైపు వెళ్దాం. నాలుగవ అంశం, కళల విశ్వవిద్యాలయం, రాళ్లకు ప్రాణం పోసిన నైపుణ్యం. రామప్పగుడిని కేవలం ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా మాత్రమే చూడలేం, అదొక పెద్ద కళాశాల. ఆలయ గోడల నిండా ఎక్కడ చూసినా నర్తకులు, సంగీతకారులు, వీరయోధుల శిల్పాలు చాలా సజీవంగా చెక్కబడి ఉంటాయి. కాకతీయ కళాకారుల టాలెంట్కి ఇవి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మదనికల గురించి. మదనికలు అంటే అత్యంత ఆకర్షణీయమైన, చాలా డైనమిక్ నృత్య భంగిమల్లో ఉన్న స్త్రీల శిల్పాలు. ఈ ఆలయ ప్రాంగణంలో ఈ మదనికల శిల్పాలకు ఎంతో ప్రత్యేకమైన సాంస్కృతిక ప్రాముఖ్యత ఉంది.
ఆ మదనికల ముఖకవళికలు, వారు ధరించిన ఆభరణాల డిజైన్సు ఎంత సూక్ష్మంగా చెక్కారంటే ఖచ్చితంగా మనందరికీ ఈ మాటే గుర్తొస్తుంది. నిజంగానే వీళ్లు రాళ్లలో ప్రాణం పోసారా అనిపిస్తుంది. ఒక కఠినమైన రాతిమీద అంతటి ఎమోషన్ను పలికించడం ఎంతో సాధన ఉంటే తప్ప సాధ్యం కాదు. కళాకారుల మ్యాజిక్ అక్కడితో ఆగిపోలేదు. ఇక్కడొక అద్భుతమైన ఆప్టికల్ ఇల్యూజన్ దాగి ఉంది. ఆలయంలోని నంది విగ్రహాన్ని మనం ఏ కోణం నుంచి చూసినా సరే ఆ నంది నేరుగా మన కళ్లలోకి చూస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఎవరైనా అక్కడే నిలబడిపోయేలా చేసే అత్యంత ఆసక్తికరమైన శిల్పకళా చాతుర్యమిది. చివరిగా 5వ అంశం ప్రపంచ వారసత్వ సంపద కాకతీయుల ఘనచరిత్ర. 2021 సంవత్సరం మనందరికీ ఎంతో ప్రత్యేకం. అదే ఏడాది ఐక్యరాజ్యసమితికి చెందిన యునెస్కో రామప్ప దేవాలయానికి అధికారికంగా ప్రపంచ వారసత్వ హోదాను ప్రకటించింది. ప్రపంచ పటంలో కాకతీయుల కళావైభవానికి దక్కిన ఈ గుర్తింపు చూస్తే మన చరిత్ర ఎంత గొప్పదో అర్థమవుతుంది. ఈ మొత్తం విశ్లేషణలో మనకర్థమయ్యే అసలు పాయింట్ ఏంటంటే, కాకతీయ సామ్రాజ్యమంటే కేవలం కత్తులు, యుద్ధాలు, రాజ్యాలు మాత్రమే కాదు. వాళ్ళు ఆర్ట్స్లో, వాస్తుశిల్పంలో, ముఖ్యంగా అడ్వాన్స్డ్ ఇంజనీరింగ్లో ఎంత విజనరీస్గా ఉండేవారో ఈ ఒక్క గుడి నిరూపిస్తోంది. మన ప్రాచీన సమాజాలు కేవలం సంప్రదాయాలకే పరిమితం కాలేదు, వాళ్ళు అద్భుతమైన శాస్త్రవేత్తలు కూడా. చివరగా ఒక చిన్న ప్రశ్నతో దీన్ని ముగిద్దాం. మనం ఇవాళ గొప్పగా చెప్పుకునే ఈ మోడర్న్ టెక్నాలజీ నిజంగా కొత్తదేనా? లేక మన పూర్వీకుల అపారమైన జ్ఞానం తిరిగి మన ద్వారానే కనుగొనబడటం కోసం ఇంకా ఎక్కడో వేచి చూస్తోందా? దీని గురించి ఖచ్చితంగా ఆలోచించాల్సిందే. అలాగే ఈ పురాతన ఇంజనీరింగ్లో బాగా ఆశ్చర్యపరిచిన విషయమేంటో కామెంట్స్లో పంచుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ కలుద్దాం.